అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయాలారా, ఒకరిని మీ మతంలో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతను మీకంటే రెండంతలుగా నరకపాత్రులుగా చేదురు. నరకపాత్రులుగా ఎట్లా చేస్తారు? రెండంతలుగా. అంటే పీడించుకు తింటా ఉంటారు. డబ్బులు కావాలి, డబ్బులు కావాలి, డబ్బులు కావాలి. ఏ ఆలోచన ఉండదు. ప్రతి దానికి డబ్బులు కావాలి. తుమ్మినా దగ్గినా దేనికన్నా డబ్బులే. అది వస్తే చాలు, అదే బతికిచ్చేస్తుంది. దేవుడి తర్వాత డబ్బులు ఉండాలి, లేకపోతే మనుషులు గౌరవించరు. ఎవరికి కావాలి మనుషులు గౌరవం? యేసుక్రీస్తు వారిని గౌరవించారా? యేసుక్రీస్తు వారు కూడా మరి వదిలొచ్చిన ఆయన ఎందుకు సంపాదించుకోలేదు మనుషులు గౌరవించారని? మనుషులు గౌరవం ఎవరికి కావాలి? దేవుడు మెచ్చు మనిషి ఆడు గొప్పవాడు, ధన్యుడు. మనుషులు మెచ్చుకునేవాడు ధన్యుడు కాదు. అది శాపం. చాలా మంది మన పూర్వీకుల్ని పాడు చేశారంట. వీళ్ళ పొగడ్తలతోటి వీరే చేశారంట, నాశనం చేశారంట వీరిని. కాపర్లు కూడా. కాపర్లు ఈ రోజు ఏం చేస్తున్నారంటే పొగడటం అంటే డబ్బు. దేవుడి తర్వాత డబ్బు ఉంటేనే విలువ. దేవుడు చెప్పింది అలా అయితే యేసుక్రీస్తు వారు కూడా మనుషుల విలువ కోరుకునే లెక్కైతే ఇంకెందుకు? మనమే రక్షించబడేవాళ్ళం కాదు. ఈ రోజు డబ్బు సంపాదించుకోవడం మార్గం వీరికి ఉండేది కాదు. ఇక యేసుక్రీస్తు వారు కూడా అదే చూపించుంటే, ఆయన చూపిన మార్గం వేరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయాలారా, ఒకరు మీ మతంలో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతను మీకంటే రెండంతలుగా నరకపాత్రులుగా చేదురు. నరకపాత్రులు అంటే రెండింతలుగా. ఎట్లాగా ఏం చేస్తారు? పీడించుకుని ఇక్కడ ఉన్నటువంటి వారి ఆస్తులన్నీ లాక్కోవటమే కాకుండా నరకంలో కూడా పడేస్తారు. రెండు విధాలుగా. ఇక్కడ భూలోకంలో నరకం, తర్వాత నరకం. నిజంగా ఆత్మకు కూడా నరకాన్ని పాత్రునిగా చేస్తారంట. ఈ శాస్త్రులకి పరిశీలికి ఇక్కడ భూమి మీద ఎంజాయ్గా జీవిస్తారు, లగ్జరీ లైఫ్ లా అనుభవిస్తారు. వీళ్ళు ఇక్కడ బాగానే ఉంటది, వీళ్ళకి పరలోకంగా ఉన్నట్టు ఉంటది ఇక్కడ. కానీ తర్వాత ఎలాగో నరకానికి ఒకసారి వెళ్తారు, నరకం అక్కడ చూస్తారు. కానీ వీళ్ళ మతంలో కలుపుకునే వాళ్ళు ఏం చేస్తారంటే రెండు విధాలుగా చూపిస్తారు. ఇప్పుడు నేడు జరుగుతున్న సమాజంలో జరుగుతుంది అదే. రెండు విధాలుగా సంఘంలో చేర్చబడినటువంటి అమాయకులను జరుగుతున్నటువంటిది ఏంటంటే మత విశ్వాసాన్ని అవలంబిస్తూ వీరు నరకానికి పాత్రులుగా నేడు శరీరంలోనూ చేస్తున్నారు, తర్వాత ఆత్మీయంగా చేస్తున్నారు, నరక పాత్రలుగా చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్నటువంటి మాట.